ఓకే. అండ్ ఈ మధ్య నేను ఆంధ్రాకొచ్చినప్పుడు అక్కడిక్కడ తిరుగుతుంటే కొంతమంది నాకు చెప్తా ఉన్నారు ఏంది అనంటే, కలర్డ్ వాటర్ వస్తున్నాయని చెప్తున్నారు. అవును. ఈ కరెక్ట్ ఇది. సమస్య ఎందుకు మొదలైంది సార్ అసల? కలర్డ్ వాటర్ అంటే గూడా ఇందులో చాలా ఉన్నాయి ఇష్యూస్. హ్మ్. ఇప్పుడు మీరు ఒక చెరువులు గానీ ఏదైనా తీసుకుంటే పెద్ద పెద్ద ఫిల్టర్ బెడ్స్ పెడతారు. హ్మ్. ఆ ఫిల్టర్ బెడ్స్ మన ఆర్ఓ ప్లాంట్‌లో ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి. మీకు తెలిసిందే కదా! ఎవరిళ్ళలో అయినా ఫిల్టర్ చేంజ్ చేయాలి, మామూలు శాండ్ ఫిల్టర్‌లో బ్యాగులు క్యాండిల్స్ మార్చుకోవాలి. చేంజ్ చేస్తాం. అవును. ఇది బేసిక్ కామన్ సెన్స్. వాటి మెయింటెనెన్స్ అనేది పూర్తిగా వదిలేశారు. సో అన్ని ప్లేసుల్లో ఈ ఫిల్టర్ బెడ్స్ పోయేటప్పటికి ఆ వాటర్ అంతా ఇట్ ఈస్ కమింగ్ జస్ట్ లైక్ యాస్ ఎ రా వాటర్. ఓకే. సో అట్లా ఆ విధంగా అదొక వస్తున్న ప్రాబ్లం. కలర్ అంటారా ఇది? అది కొన్ని ఏరియాల్లో. ఆ! కొన్ని ఏరియాల్లో ఇసుక మీరు శాండ్ అయితే ఎక్కడైతే తవ్వేశారో విపరీతంగా, శాండ్ ఈజ్ ఎ ఫిల్టర్డ్ మెకానిజం. హ్మ్. హ్మ్. సాల్ట్ వాటర్ అదంతా ఫిల్టర్ అయ్యి క్లీన్ వాటర్ వస్తుంది. అవి పోయిన ఆ గ్రామాల చుట్టుపక్కలంతా కూడా ఈ సాల్ట్ వాటర్, ఈ కలర్డ్ వాటర్ వచ్చేస్తా ఉంది. ఓకే. సో అందుకే చాలా మంది అనుకుంటారంటే ఎక్కడో శాండ్ తవ్వుకుంటే నాకేంటి ప్రాబ్లం అనుకుంటారు. అది నీ ఇంటికి కూడా ఇలా వస్తుంది అనేది చాలా మందికి తెలియదు.